వస్తాను శివపార్ల గారు మీ దగ్గరికి. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ప్రధానంగా రెండు ప్రధానమైన అంశాలు చిట్టిబాబు గారు. మొదటిది ఏపీలో కొత్త మద్యం పాలసీ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నాణ్యమైనటువంటి మద్యాన్ని ఈ ప్రభుత్వం అందించింది. అయితే 80 రూపాయలు 90 రూపాయలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ క్రమంలో భాగంగానే 6 రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి మద్యం పాలసీలు, మద్యం బ్రాండ్ల మీద వాళ్ళు పెద్ద ఎత్తున ఒక అనాలిసిస్ చేసి దాన్ని ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వనున్నారు. సో రెండో అంశం వచ్చేసరికి ఏపీలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారి పీఠం కదలబోతా ఉంది. ఇప్పుడు మద్యం పాలసీ ఎన్నికల్లో చెప్పాడు ఆయన. చాలా ప్రజలకు చాలా తక్కువ మద్యాన్ని ఇస్తాం, శుభ్రంగా తాగడానికి డబ్బులు ఎత్తుకోవాల్సిన పని లేకుండా తక్కువ డబ్బుకే మందు అందేలా చేస్తా ఉన్నారు. ఓకే, అనేక ప్రామిస్లు చేశారు. ఏ ప్రామిస్లు నెరవేర్చకపోయినా మద్యం పాలసీ అయినా నెరవేర్చడానికి కార్యక్రమం చేస్తున్నారు. ఆమె తల్లి దీవిన దానికి కలిచారు. 3 గ్యాసులు లేవు, 3 గ్యాస్ బండలు లేవని మనోహర్ రెడ్డి పెట్టాడు. సంవత్సరం పాటు అన్ని అధ్యయనం చేస్తాం అన్ని. సో ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నట్టుకి టాటా బైబై అలా నానుస్తూ పోస్ట్పోన్ చేస్తున్నారు. కానీ ఇదైనా స్టడీ జరుగుతుంది. గుడిలో మెల్లన్నట్టు కొంచెం అన్నిటికి కాకుండా ఏదో ఒకటన్నా పని చేస్తున్నట్టు కనపడుతుంది. ఇక మామూలు రొటీనే కదా, చంద్రబాబు గారి పీరియడ్ లో రొటీనే. అన్ని చెప్పటాలు చెప్పినట్లకి మళ్ళీ ఈ సాకులు చెప్పి దాన్ని పక్కదారి పట్టించాలు ఆయనకు అలవాటే. కానీ అన్ని దీన్ని కూడా పని చేయకుండా దీన్ని ఏదో నిజంగా అధ్యయనం చేస్తున్నారు. రేపు ఏం చేస్తారని చూడాలి. అధ్యయనం చేస్తున్నారు. ఏదైనా ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో లాగా పిచ్చి మద్యాన్ని తీసుకొచ్చి 200-300 కోట్లకు అమ్మి వారి ఆరోగ్యాలని దెబ్బతీసేటువంటి ప్రక్రియ కాకుండా ఇప్పుడు కాస్త తక్కువ రేటుకి నాణ్యమైన మద్యాన్ని అందించే ప్రయత్నం. ఆరోగ్యాన్ని దెబ్బతీసే పని గత ప్రభుత్వం చేస్తే ఇది బాగా ఫుల్ గా తాగబోతులు చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటారు. జనాలు బాగా తాగండియా, తక్కువ రేటుకి ఇస్తున్నాం, తాగండి, తాగి దొరలండి, మా ఆదాయం ఇవ్వండి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా. ప్రభుత్వం ఒక తప్పు చేస్తే ఈ ప్రభుత్వం ఇంకో తప్పు చేస్తుంది. అంతేకాని పెద్ద ఇసుక దగ్గర పేడ దగ్గర చెప్తే పెద్ద తేడా ఏం లేదు. కానీ బాగా తాగండి, విరివిగా తాగండి, ఇష్టం వచ్చే తక్కువలో మీరు వచ్చేస్తుంది, మంచి బ్రాండ్ తక్కువలోకి వస్తుంది, ఇష్టం శుభ్రంగా తాగి దొరలండి అయ్యా బాబు, మాకు ఆదాయం కావాలి అని గత ప్రభుత్వం ఒక పద్ధతిలో చేస్తే ఈ ప్రభుత్వం ఇంకో పద్ధతిలో చేస్తారు. అంతేకాదు తేడా ఏం లేదు. గుడి ఎడం చేసి తీసి నా పొగ చేయి పెట్టినట్టు ఎక్కేం లేదు. దాన్ని ఏదో గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే షర్మిల, కాంగ్రెస్ అనేది పతనమైంది ఆంధ్రాలో కనుక పతనం అవడానికి కారణం వాళ్ళు విభజన చట్టంలో విభజించినప్పుడు ఆంధ్రాకి చేసిన ద్రోహం. ఆంధ్రాకి వాళ్ళు చేసిన ద్రోహంలో కాంగ్రెస్ ని ప్రజలు మూల కూర్చోబెట్టారు. ఇవాళ దానికి ఊపిరి లేదు, ఏం లేదు. ఎంఐని తీసుకొచ్చి ఏ కాంగ్రెస్ అయితే తిట్టిందో, ఏ కాంగ్రెస్ అయితే భూస్థాపితం చేస్తారు, ఏ కాంగ్రెస్ అయితే మా నాన్నని ఎఫ్ఐఆర్ లో పెట్టారు అని తిట్టిందో అన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మా నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు అన్నది జగన్ గారే కదా. ఈవిడ వచ్చి మొన్న ఇడుపుల పైకి వచ్చి సోనియా గాంధీ గారు చెప్పారు మా నాన్నగారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి సోనియా గాంధీ గారికి సంబంధం లేదని. అరే, తెలంగాణలో ఈవిడ మాట్లాడిన ఉపన్యాసాలు విన్నారా మీరు? వింటే మాట్లాడండి, వినండి. తెలంగాణలో ఏం ఉపన్యాసాలు ఇచ్చిందో. కాంగ్రెస్ భూస్థాపితం చేస్తారు, మా నాన్నని ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్. జగన్ గారు అనలేదా? ఓకే, ఆవిడందో ఓకే, జగన్ గారు అనలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అనలేదా? ఏది జగన్ రెడ్డి అన్నారు. దానికి జగన్ చెప్పడం ఎందుకంటే ఈ అమ్మాయి విషయం మాట్లాడతారు. జగన్ రెడ్డి అలా జగన్ రెడ్డి అన్నాడు, ఉన్నాడు, పోయాడు. జగన్ దేనికి వచ్చినా జగన్ చెప్పడం. ఈ అమ్మాయిని గురించి మాట్లాడుతున్నాం. ఈ అమ్మాయి తెలంగాణలో కాంగ్రెస్ తిట్టింది, దుయ్యబట్టింది కాంగ్రెస్ ని. అదే కాంగ్రెస్ లో మళ్ళీ తన ఉనికి కోసం కాంగ్రెస్ లో ఇదే ఈడబెట్టను కాదు ఆడబెట్టను, మళ్ళీ ఆడబెట్టను కాదు ఈడబెట్టను ఇప్పుడు అంటారు.
ఈ ఈ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ పార్టీ పెరిగేది ఇప్పుడు పార్టీ మార్చినా ఆ పార్టీకి పెద్ద పుట్టగతులు ఉండబోయేది ఏం లేదు. ఆ పార్టీని పట్టించుకునేవాడు లేడు, ఏమీ లేదు. ఈ చంద్రబాబు ఏదో ఈ అమ్మాయిని పెట్టుకుంటూ ఎలక్షన్ లో కొంచెం గేమ్ ప్లాన్ ఆడాడు, అదేదో అది వర్కౌట్ అయింది అంతే తప్పితే పార్టీ కాంగ్రెస్ పార్టీ పెరిగే పరిస్థితులు కానీ కాంగ్రెస్ ఊపిరిచ్చే పరిస్థితి కానీ ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే విభజనలో ఆ, రాష్ట్రాన్ని విభజించినప్పుడు ద్రోహం చేసిందో ఒక కాంగ్రెస్ ప్రజలు మర్చిపోయారు. ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పెద్ద పార్టీగా దాన్ని బట్టి లెక్కలో పెట్టారు, అసలు పక్కన పెట్టేశారు. కనుక ఇప్పుడు ఆ పార్టీకి ఎవరు వస్తే ఏముంది, ఎవరు మారితే ఏముంది, మారకపోతే ఏముంది. కనుక దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీని గురించి, దాని యొక్క ఉనికిని గురించి, దాని ప్రజలు ఎప్పుడో ద్రోహం చేసిన ఆంధ్ర రాష్ట్రానికి విభజనలో ఆంధ్ర రాష్ట్రం ద్రోహం చేసిన పార్టీగా ప్రజలు దాన్ని గుర్తించారు, పక్కన పెట్టేశారు. తెలంగాణలో కూడా పక్కన పెట్టారు, మళ్ళీ ఊరికి తెచ్చుకుంటారు. అలాగో దశాబ్దం తర్వాత మళ్ళీ ఏమన్నా కొత్త రూపు వస్తే అప్పుడు ఎవరో దూరం వస్తారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎవరున్నా ఏం ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. గారు ఇప్పుడు షర్మిల గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది అభిప్రాయం ఉండటానికి? ఎందుకు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక స్టడీగాను ఒక రాజకీయంగా ఒక పద్ధతిలో ఉన్న పిల్లలైతే పర్వాలేదు. అక్కడికి వెళ్ళింది, ఇక తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో వచ్చి నానా మాటలు మాట్లాడింది. రాజ్యం వస్తాను, కాంగ్రెస్ భూస్థాపితం చేస్తాను, వీళ్ళంతా చూస్తాను, వీళ్ళు పనికి మారిన పార్టీ అని కాంగ్రెస్ తిట్టకుండా 6 నెలల్లో అదే కాంగ్రెస్ లోకి చేరి ఏం మాట్లాడదు. వీళ్ళంతా ఒక నెల వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారని చెప్తే రాజకీయ ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ కనపడలేదా మీకు షర్మిల గారిలో? రాజశేఖర్ రెడ్డి గారి ఆ వారసురాలుగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసినటువంటి ఒక ఫైర్ బ్రాండ్ కనిపించలేదా? రాజశేఖర్ రెడ్డి గారికి చెరబుట్టిన కూతురు అని గతంలో చెప్పారు. వినండి, తెలుగు తెలియని వాళ్ళకి అరే మాట్లాడినివ్వండి. ఆ తెలుగు తెలియని వాళ్ళకి చెరబుట్టినకి చెడుగా పుట్టినకి చాలా తెలియదు. చెరబుట్టిన అంటే ఒక తండ్రి ఉద్దేశాలని, ఒక తండ్రి సిద్ధాంతాలని వ్యతిరేకంగా ఆ తండ్రికి ఏర్పరిచిన ఒక విధానానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని చెరబుట్టిన అంటారు. చెరబుట్టిన కొడుకు వచ్చు, చెరబుట్టి కూతురు వచ్చు. చెడుగా పుట్టిన అంటే తప్పు కానీ భూతార్థం వస్తుంది. తెలుగు తెలిసిన వాళ్ళకి, తెలుగు భాష, తెలుగు పదాల అర్థం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడు కడుపులో చెడబుట్టింది. చిట్టిబాబు గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఆయన ఆశయం ఏదైతే ఉందో, ఆయన ఆశయం కోసం పాటుపడుతున్నటువంటి కుమార్తె షర్మిల గారు. నేను ఒక మాట మాట్లాడలేదు, మీరు మధ్యలో ఇలా ఇంటర్ఫీర్ అయితే అనవసరం. అర్థమైందండి? మీరు ఇట్లా ఊరిని ప్రజలు ఒక మాట మాట్లాడగానే, ఇప్పుడు అమ్మాయి మాట్లాడినంతసేపు సైలెంట్ గా ఉన్నారు, నేను మాట్లాడుతా ఉంటే ఇప్పటికి 4 సార్లు ఇంటర్ఫీర్ అవుతారు. వాటి సరే కానీ నేను మాట్లాడండి. ఇప్పుడు చెడబుట్టినా అంటే ఆయన విధానాలకి, ఆయన ఏర్పరిచిన మార్గాలకి, ఎందుకంటే ఆయన ఏనాడు కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తోలనాడలేదు, కాంగ్రెస్ ఎదురుపట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరికి కుటుంబం, ఆయన కుటుంబం బ్రహ్మాండంగా పెద్ద ఆయన ఏదో చేశారు. రాజకీయాల్లో మంచి చెడు చూశాడు, మహానాయకుడుగా నిలబడ్డాడు. ఆయన కుటుంబం విషయం ఎప్పుడు ఏనాడు బజారుకు రాల. ఆయన కుటుంబ విషయం ఆ కుటుంబాన్ని అల్లరి చేసే విధంగా, నీకు ఆస్తులు గొడవ ఉంటే కోర్టులో కేసు చేసుకో, ఇంటి సమస్యలు ఉంటే పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, ఇంట్లో పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి, పబ్లిక్ లోకి ఏ సంబంధం, పబ్లిక్ లోకి ఇంటి విషయాలను తీసుకొచ్చి మాట్లాడి కుటుంబ గౌరవాన్ని పక్కన అల్లరిపాలు చేసే విధంగా మాట్లాడతాం. ఆయన ఏనాడు కాంగ్రెస్ కష్టకాలంలోనూ కాదు, ఆయనకు అవమానం జరిగిన చెన్నారెడ్డి గారి పీరియడ్ అవ్వచ్చు, జనార్దన్ రెడ్డి గారి పీరియడ్ అవ్వచ్చు, ఆయన కాంగ్రెస్ లో కష్టకాలం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పెడాలి. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వాళ్ళకి, గత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి తెలియకపోతే ఆయన కాంగ్రెస్ లో విపక్షంగా
ఆయన కాంగ్రెస్ తో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, అయినా సరే ఆయన ఎలా కాంగ్రెస్ కి అడ్డుపెట్టుకున్నాడు తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి తిరిగిపోతారు చరిత్ర. కనుక ఆయన ఏమిటి, ఆయన విధానం ఏంటి, ఆయన చేసిన విధానం ఏంటి, ఆ విధానాన్ని ఎట్లా ఈ అమ్మాయి తప్పు కనుక ఈ అమ్మాయి అనేది ఒక రాజకీయ నాయకురాలే కాదు, ఒక రాజకీయ సిద్ధాంతము, ఒక విధానము, ఒక పద్ధతి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కుప్పిగంతులు ఎత్తే ఒక నాయకురాలు కనుక ఈ అమ్మాయిని ఒక రాజకీయ నాయకురాలుగా కూడా అనవసరం. ఈజ్ నాట్ కాంగ్రెస్ లో ఎవరు లేరు కనుక ఏదో ఉన్న వాళ్ళలో ముఖ్యమంత్రి గారి కూతురు వాళ్ళ పద్ధతిలో పెట్టితే ఏదో నాయకురాలు, పెద్ద సమర్థవంతురాలు ఏమి కాదు. ఆనాడు జగన్ ని జైల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ జగన్ మదర్ వెళ్ళాలంటే కాళ్ళ నొప్పి, నేను వెళ్ళ కష్టం అవుద్దంటే భారతి వెళ్తానంటే కాదు నీ పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేనైతే టైం స్పెండ్ చేయగలని ఈవిడిగా వెళ్ళింది పాదయాత్ర. ఆ తర్వాత విషయం తెలిస్తే ఆనాడు ఈ జైల్లో జగన్ జైల్లో ఉండగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను అధ్యక్షురాలు చేయండి, నేను చూసుకుంటాను, అందరినీ మన పార్టీలో వచ్చి నేను తీసుకొస్తాను, నేను చూసుకుంటాను అంటే ఆవిడ అంగీకరించాల. ఇది ఎవరు, ఇది మన రాష్ట్రపతి గారు, మాజీ రాష్ట్రపతి గారు ఆయన రాసిన ఆ ఆత్మకథలో నా ప్రత్యక్షంగా నా ఎదురుగుండా జరిగిన సన్నివేశం నన్ను రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు అంటే చాలా జెంటిల్మెన్. ఆయన అబద్ధాలు ఇలా చరిత్ర, రాజకీయ చరిత్రలో అబద్ధాలు ఆయన ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియకపోతూ ఆయన మహానాయకుడు ఆయన రాసిన పుస్తకంలో ఇలాగూ షర్మిల వచ్చి నన్ను చెయ్యండి నేను చూసుకుంటానని జగన్ జైల్లో ఉండగా వచ్చి అడిగింది, ఆవిడ అంగీకరించలేదు, ఆవిడ నమ్మకం కుదరలేదు ఈవిడ మీద, ఈ షర్మిల మీద, అందువల్ల పట్టించుకోకుండా పక్కన పెట్టింది. రాశాడు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆయన అయినాడు రాజశేఖర రెడ్డి గారు మహానేత అయినాడు, ఇట్లాంటి పనులు చేయాలి. సో అయితే ఫైనల్ గా రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసురాలుగా షర్మిల గారికి అర్హత లేదంటారు మీరు. సో కాబట్టి ఆవిడ పిసిసి నుంచి తప్పించడం కరెక్టే అంటారు. సో ఆవిడ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు, ఒరిగిందేమి లేదంటారు. పిసిసి చీఫ్ గా ఉన్నా లేకపోయినా అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. అదేమి రాష్ట్రానికి కానీ ఏమి కానీ పెద్ద ప్రయోజనాలు ఉనికిని కాపాడుకుంటారు. అర్థమైంది, మీ ఇంటెన్సిటీ అర్థమైంది. మళ్ళీ